జ్ఞాపకం చేయబడుతుంది. రెండవదిగా పాతాళం గురించి జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిగా మరణం అంటే భౌతికమైన మరణం. పుట్టిన ప్రతి మానవుడు గట్టిగా తప్పదు అని మనందరికీ తెలిసిన సామెత. కాబట్టి భూమి మానవుడు జన్మించినది మొదలుకొని అది ఆదాం దగ్గర నుంచి ఇప్పటి వరకు మనుషులందరూ చనిపోతూనే వచ్చారు. కాబట్టి మానవైన మనం కూడా ఒక దినాన చనిపోతాం. ఇది అందరికీ మనకు తెలిసిన సత్యం. ఇంటి సత్యం నుంచి ఎవరు కూడా తను తాను తప్పించుకోలేడు అని రాయబడిన దేవుని మాట ఎంతో సత్యమైనది, యథార్థమైనది. మనం అందరం ఒప్పుకొని చేయవలసింది. రెండవదిగా పాతాళవశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడెవడు అని రాయబడింది. ఆ రెండవ మాటలో ఉన్న సత్యం ఏంటంటే, పాతాళవశం అంటే మానవుడు ప్రాణం మాత్రమే కాదు, ఆత్మను కూడా కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ దేవుని పెట్టిన దీపము అని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి ఈ ఆత్మ కూడా మరణం ఉంది. ఈ ఆత్మ సంబంధమైన మరణం నుంచి కూడా మనం ఎవరు కూడా తప్పించుకోలేము అని ఈ మాట జ్ఞాపకం చేస్తాం. ఇది మనలో ఉన్న మనుషుల ఆత్మ యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ ఉంది. ఏ నీతి కార్యం మూలంగా కూడా మానవుడు తన తాను ఆ పాతాళవశం నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే దేవుడు మానవుడు కలుగు చేసినప్పుడు మరణం లేని వాడిగా కలుగు చేశాడు. అయితే పాపం మానవుని మరణానికి దారితీసింది. అందుకే పాపము వలన వచ్చు జీతం మరణము అని వ్రాయబడింది. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అనే మాట కూడా వ్రాయబడింది. అంటే పాపము నుంచి జీతం మరణం. అయితే అది భౌతికమైనదిగా కనబడుతూ ఉంది. అయితే మనలో ఉన్న ఆత్మకు కలిగే పాతాళం నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రేమ కలిగిన దేవుడు మానవుని యొక్క నిస్సాయి స్థితిని చూసిన వాడై జన్మ కర్మ పాపమును బట్టి పాతాళవశంలోకి వెళ్ళిపోతున్న మనుషుణ్ణి, పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుండగా ఈ దుస్థితిలో ఉన్న మానవుని ప్రేమించిన సృష్టికర్త అయిన దేవుడు తానే ఒక సంకల్పాన్ని కలిగింది. ఆ సంకల్పం నెరవేర్చటకై జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అనబడిన తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఒక చక్కటి ప్రణాళిక చేసి ఆయనను మానవుల పాప ప్రాయశ్చిత్తార్థంగా పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా